కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి సత్యనారాయణ ఏసీ థియేటర్ లో అక్కినేని నాగార్జున ఉత్తరాంధ్ర ఫ్యాన్స్ అధ్యక్షులు మల్ల సురేంద్ర ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించినా సహించేది లేదని నందిగామ రూరల్ సిఐడి చవాన్ అన్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే కింగ్ అక్కినేని నాగార్జున జన్మదిన సందర్భంగా అనకాపల్లి సత్యనారాయణ ఏసీ థియేటర్లోని అక్కినేని నాగార్జున ఉత్తరాంధ్ర ఫ్యాన్స్ అధ్యక్షులు మల్ల సురేంద్ర ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అభిమానుల సమక్షంలో మందుగుండు సామగ్రి వెలిగించి తీన్బార్ మోగించి కోలాహలంగా కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం గత ఎన్నో సంవత్సరాల నుండి అక్కినేని ఫ్యాన్స్ కు సేవలందిస్తున్న సీనియర్ అక్కినేని అభిమాని సిహెచ్ అవతారంను అభినందించి సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మల్ల సురేంద్ర మాట్లాడుతూ చలనచిత్ర రంగంలో అక్కినేని నాగార్జున ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని, నేటి తరానికి కూడా అక్కినేని నాగార్జున అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య విషయంలో నాగార్జున అలా ఉండాలని కోరుకుంటున్నారని, ఎప్పటికప్పుడు నూతన వరవడితోటి కొత్త ప్రయత్నాలు చేస్తారని, కొత్త దర్శకులని ప్రోత్సహించడంలో ముందుంటారని, అభిమానులకు ఎప్పుడూ మంచి గౌరవం ఇస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుణతాల పూర్ణచంద్రరావు, బుద్ధ అప్పారావు, పోలవరపు త్రినాథ్, గోల్డ్ వాసు, పొలమురిశెట్టి చందు, ఎల్లపు శ్రీనివాసరావు, బెల్లన శ్రీనివాసరావు, బిటి కుమార్, ఆకుల నానాజీ రాజు, కండ్రేగుల మురళి, జొన్నాడ సురేష్, భానుచంద్ర, రియాజ్, కర్రీ మహాలక్ష్మి నాయుడు, మనోజ్ శ్రీను, బండి రాజు, నంద్యాల గణేష్ అధిక స్థాయిలో అక్కినేని అభిమానులు పాల్గొన్నారు. అంటే పెద్దగా చెప్పవలసిన లేదు. నాగార్జున గారు మొదటి నుంచి కూడా ఒక డిసిప్లైన్ అయిన వ్యక్తి. మరి అలాగే అక్కినేని నాగేశ్వర గారు ఆ రోజుల్లో మరి ఉమ్మడి మద్రాసులో చలనచిత్ర రంగం ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి మరి ఆ రోజు అన్నపూర్ణమ్మ గారి పేరు మీద స్టూడియో ఏర్పాటు చేసి మరి ఈ రోజు అన్నపూర్ణ స్టూడియో ద్వారా మరి కొన్ని వందల మందికి ఉపాధి అవకాశాలు కూడా దక్కుతున్నాయి. అలాగే నాగార్జున గారు వచ్చిన తర్వాత ఆ స్టూడియోని అనేక రకాలుగా అభివృద్ధి చెంది మరి కొన్ని వందల మంది టెక్నీషియన్స్ కి మరి వాళ్ళ ఉపాధి దొరుకుతుంది. అటువంటి సంస్థలన్నీ ఉండడం వల్ల మరి మనకు తెలియకుండా ఎంతమంది టెక్నీషియన్స్ కి మంచి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా నాగార్జున గారిలో కొన్ని డిసిప్లిన్ క్వాలిటీస్ మేమందరం కూడా ఆయన ఫాలో అవుతాం. కాబట్టి ఒక మంచి గౌరవం, ముఖ్యంగా ఒక హీరోని అభిమానించామంటే మన తల్లిదండ్రుల తర్వాత అంత గౌరవం ఒక వ్యక్తికి ఇస్తున్నామంటే వాళ్ళు మనకి ఇచ్చిన గౌరవం పెట్టే ఉంటుంది. అటువంటి గౌరవం మాకు దక్కుతుంది. కాబట్టి మేము కూడా ఎంతో సంతోషంతో నా అఖిలేని వంశాదులో ఏ పుట్టినరోజు జరిగినా సరే మేము కూడా అదే సంతోషంగా మా పుట్టినరోజు జరుగుతున్నంత ఆనందంగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. మా అనకాపల్లి సీనియర్ ఫ్యాన్స్ తరఫున అందరి తరఫున కూడా మరొకసారి అఖిలేని నాగార్జున గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా సహించేది లేదని నందిగామ రూరల్ సిఐడి చవాన్ అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా వీక్షించేది లేదని నూతనంగా నందిగామ రూరల్ సిఐగా పదవి బాధ్యతలు స్వీకరించిన చవాన్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం నందిగామ రూరల్ సిఐ కార్యాలయంలో నూతన పదవి బాధ్యతలు చేపట్టిన సిఐడి చవాన్ మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారని, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, గంజాయి, సైబర్ క్రైమ్, డ్రంక్ అండ్ డ్రైవ్, మహిళా భద్రతలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని తెలిపారు. సాధారణ బదిలీల్లో విజయవాడ నుంచి కంచికచర్ల సిఐగా పదవి బాధ్యతలు చేపట్టిన మీరు ప్రజలకు ఇచ్చే సందేశం సార్. అందరికీ నమస్కారం. నేను నందిగామ రూరల్ సర్కిల్కి సిఐగా బదిలీపై రావడం జరిగింది. మా పరిధిలో చంద్రలపాడు, వీర్లపాడు అండ్ కంచికచర్ల పోలీస్ స్టేషన్ మా సూపర్వైజర్లు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ మా సిపి గారు ఏదైతే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అంటే విజయవాడ కమిషనరేట్లో కానీ ఎన్టీఆర్ కమిషనరేట్లో ముఖ్యంగా గంజాయి మీద నార్కోటిక్స్ డ్రగ్ టాస్క్ ఫోర్స్ ఫామ్ చేశారు. అట్లాగే రెండోది సైబర్ క్రైమ్స్ మీద సైబర్ కమాండోస్ అని, అలాగే కమాండోస్ సోల్జర్స్ని డెవలప్ చేసుకోవడం, రిక్రూట్ చేసుకొని
ఈ ప్రజలకు అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. 2, 3 ఈ యాక్సిడెంట్ కేసెస్, ట్రాఫిక్ మీద, రోడ్డు భద్రత మీద, హైవే స్ట్రెచ్ ఉంది 15-20 కిలోమీటర్లు, యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వాటిని ప్రివెంట్ చేయడం కోసం తీసుకోవాల్సిన ప్రికాషన్స్, బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయటం, జాయింట్ ఇన్స్పెక్షన్ చేయటం, రోడ్డు ట్రాన్స్పోర్ట్ వాళ్ళతోనూ నేషనల్ హైవే వాళ్ళతోనూ మేము ఇక్కడ పంచాయతీ నేషనల్ హైవే కాబట్టి పంచాయతీ సంస్థలు, బట్ లోకల్లో ఏదైనా ఉంటే అది చేస్తాము. ముఖ్యంగా ఈ గంజాయి మీద ఒక టీం తిరుగుతూ ఉంటుంది స్టేషన్ లెవెల్లో. అది అట్లాగే బీట్ కూడా ఎక్కడైతే ఏ టైంలో అయితే గంజాయి దాటడానికి పాసిబిలిటీస్ ఉన్నాయో ఆ ఏరియాను కవర్ చేసుకుంటూ ఆ బీట్ తిరిగి ఓపెన్ ప్లేసెస్లో డ్రంక్ చేసినా మనం పికప్ చేయటం, మనం కౌన్సిలింగ్ చేయటం, అట్లాగే గంజాయి ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, వీటన్నిటి మీద కూడా బ్రిస్క్గా తిరగడం జరుగుతుంది ఇక్కడ నుంచి. అట్లాగే ముఖ్యంగా ఈ సైబర్ నేరాలు జరుగుతుంది. స్కూల్స్, కాలేజీలు, విలేజ్లకు వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఒక యాప్ క్రియేట్ చేశారు. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు మోసపోకుండా, వాళ్ళు ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోకుండా ఎడ్యుకేట్ చేయడం అనేది మా బాధ్యత. అట్లాగే ఈ ట్రాఫిక్ లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా తిరిగే వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా వాళ్ళకి ఫైన్ చేయటం, మైనర్స్ని అయితే పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేయటం, ఇవన్నీ కార్యక్రమాలు చేయటం. మన ఏదైతే సర్కిల్ లెవెల్లో అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల మానవ ప్రాణాలను రక్షించడంలో మా బాధ్యత పూర్తిగా నిర్వర్తిస్తాం. ఇంకా ఉమెన్ సేఫ్టీ సార్, ఉమెన్ అగెనిస్ట్ కేసెస్ కూడా ఈవ్ టీజింగ్ కానీ, అట్లాగే ఎలాంటి రిపోర్ట్ వచ్చినా కానీ ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయటం, ఎలాంటి ఎజిటేట్ చేయకుండా వాళ్ళ రక్షణ కోసం మాకు ఎక్కడైతే ఈవిటి కాలేజెస్, పోస్ట్ ఆఫీస్, అట్లాగే ఏదన్నా వనరబుల్ ప్లేసెస్ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు కూడా మాకు కూడా ఇన్ఫర్మేషన్ సమాచారం ఇస్తే దాన్ని బట్టి మేము యాక్ట్ చేస్తూ మీకు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చారు. దాదాపు 5.5 నెలల పాటు ఆమె ఢిల్లీలోని తిహార్ జైల్లో గడిపారు. హైదరాబాద్కు చేరుకున్న కవిత గురువారం ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఫామ్ హౌస్ లో తన తండ్రి పాదాలకు నమస్కరించారు. ఆయన చేతికి ముద్దు పెట్టారు. కొన్ని నెలల పాటు తన కూతురు జైల్లో ఉండటంతో తల్లడిల్లిపోయిన కేసీఆర్ ఆమెను చూడగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. కూతురును చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం ఆయన ముఖంలో కనిపించింది. ఈ సందర్భంగా కవిత భర్త అనిల్, కుమారుడు కూడా అక్కడే ఉన్నారు. కవిత రాకతో ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్ కోలాహలంగా మారింది. 10 రోజుల పాటు ఫామ్ హౌస్ లోని కవిత విశ్రాంతి తీసుకోనున్నారు. బెయిల్పై కవిత విడుదల కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం నెలకొంది. మరోవైపు తనను కలిసేందుకు ఎవరు కూడా ఫామ్ హౌస్ కు రావద్దని కవిత విన్నవించిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు పూర్తిగా తప్పుడు విధానంలోకి వెళ్లిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ అంతా 12,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు. నవంబర్ నాటికి పనులు పూర్తి స్థాయిలో ప్రారంభించాలన్నారు. సీఎం చంద్రబాబు ముందస్తుగా దృష్టి సారించారన్నారు. సంబంధించినటువంటి 12,000 కోట్ల రూపాయలు కూడా ఈరోజు అప్రూవల్ చేసుకొని అది కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఈ 2 కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటివి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంతో కృషి చేసి 2014 నుంచి 19 వరకు ప్రాజెక్ట్ని సుమారు 74% వరకు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు ప్రాజెక్టు కూడా పూర్తిగా వెనక్కి వెళ్లేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ దాని తాలూకా ప్రత్యేకత తెలుసుకొని మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అది ఒక కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు కాబట్టి దాని మీద కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్ గా దానికి కూడా ఈ రోజు కేబినెట్ ద్వారా అప్రూవల్ చేసి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. వీలైనంత త్వరగా చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన ఏంటంటే నవంబర్ కల్లా మనం పనులు అక్కడ తిరిగి స్టార్ట్ చేయాలి. సీజన్ మనకి మళ్ళీ వర్షాకాలం వచ్చే ముందే చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మనం స్టార్ట్ చేసి ప్రోగ్రెస్ ని మనం ముందుకు నడిపించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ప్రాజెక్టు మీద కూడా మళ్ళీ తిరిగి దృష్టి పెట్టడం వల్లే ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయని కూడా ఈ రోజు గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీపై ఎంపీ బీజేపీ నేత కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన కంగనపై అంబర్పేట పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. కాగా రాహుల్ చెత్తగా మాట్లాడతారని, డ్రగ్స్ తీసుకుంటారని కంగనా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన విహెచ్ పాపులారిటీ కావడం కోసమే కంగనా ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. ఆమె ఏదున్నా సరే పార్లమెంట్లో మాట్లాడాలని సూచించారు. రాహుల్ కి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, రాహుల్తో పాటు బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ కూడా ఆమె అవమానించిందని మండిపడ్డారు. కంగనా రనౌత్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గతంలో కూడా రైతుల వ్యతిరేకంగా మాట్లాడి ఆఖరు రైతు కుటుంబంతో సంబంధంలో సిఆర్పిఎఫ్ మహిళ కూడా ఒక చెప్పుదెబ్బ కొట్టిన సంగతి మీరందరూ మరవలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక చెత్త, ఆయన చెత్త ప్రసంగాలు నడిపిస్తున్నాడని చెత్త విషయాలే మాట్లాడతాడని అందరితో ఆగలేదు. ఆయనకు డ్రగ్స్ మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఆయన డ్రగ్స్ తీసుకుంటున్నాడు కనుక దాని మీద కూడా చేయాలి. అదేవిధంగా ఆమె ఆలోచన ఒకటే ఉన్నది. ఎంతసేపటికి పెద్ద నాయకుడు ఆయన ఎవరు, రాహుల్ గాంధీ ఎవరండి? ఇవాళ అపోజిషన్ లీడర్ ఇందిరాగాంధీ మనమడు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కుమారుడు ఏం మాట్లాడుతున్నారు? 240 ఉన్నటువంటి ఇండియా లేన్స్ ఒక నాయకుడికి మాట్లాడడం అంటే బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాలి. నడ్డా గారు ఆమెను కంట్రోల్ చేయి, లేకపోతే ప్రజలు తిరగబడి అలాంటి ఆలోచన ఇలాంటి భాష మాట ఇండియా టుడే ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ఒక చెత్త, ఆయనకు డ్రగ్స్ చెత్త ప్రసంగాలు ఇస్తారు పార్లమెంట్ లో అని చెప్పడం అది ఎంతవరకు న్యాయం? పార్లమెంట్ సమావేశంలో నువ్వు మాట్లాడు, దానికి జవాబు ఇస్తారు అందరూ. కానీ నువ్వు ఇండియా టుడే గురించి ఇంటర్వ్యూ ఇచ్చి పాపులర్ కావాలని చూస్తూ దీని మీద మా నాయకుడికి ఏది అవమానం చేయడం మేమందరం ఫీల్ అయిపోయినాం, మేము హర్ట్ అయినాం. అదేవిధంగా ఆయన 90% జనాభా ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల గురించి మాట్లాడుతుందని విద్వేషంతో ఈ ఎంపీ గారు వ్యతిరేకంగా మాట్లాడడం అది న్యాయం కాదు. దీన్ని అందుకుంటే నేను ఇవాళ మార్నింగ్ ఈ పేపర్ కటింగ్ అదేవిధంగా కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఏది అంబర్పేట ఎస్సీపీకు అదేవిధంగా సిఐకు కంప్లైంట్ చేశావు, దాని మీద కేసు పెట్టాలి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే గత ఇంకోసారి ఇలాంటి భాషలు మళ్ళీ ఏంటంటే ఓ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎటువంటి తయారు చేసిండ్రు. అపోజిషన్ లీడర్ 240 సంఖ్య ఉన్నటువంటి నాయకుడు పార్లమెంట్ లో మాట్లాడింది. నువ్వు పార్లమెంట్ లో మాట్లాడు, బయట ఇండియా ఇంటర్వ్యూ ఇచ్చి ఆయన చెత్త, ఆయనకు డ్రగ్స్ అలవాటు ఉన్న దాని మీద ఎంక్వైరీ చేయమని అంటాడు. ఏమి ఆయన బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారు ఇటువంటి వాళ్ళని నువ్వు కంట్రోల్ చేయి. మళ్ళీ ఏమంటుంది మాకు నాయకులు చెప్తున్నారు కాబట్టి మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ ఎందుకు మాట్లాడుతుంది? మొన్నటి వరకు రైతుల వ్యతిరేకంగా మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అప్పుడు మా నాయకులు చెప్తుంది కాబట్టి నేను క్రమశిక్షణ, ఇది క్రమశిక్షణ సాక్షాత్ మా నాయకుడిని ఆయన పర్సనాలిటీ దెబ్బతింటే మేము ఊరుకుంటామా? బడుగు బలైన వర్గాల వారు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు హత్య అయ్యారు.
ఆయన ఈ దేశంలో ఎవరు మాట్లాడలే. బడుగు బలైన వర్గాలు ఉన్నటువంటి 90% ఉన్నటువంటి అన్యాయం జరుగుతుంది, 10% అవకాశాలు దొరుకుతున్నాయి అని మాట్లాడిన ఏకైక వ్యక్తి అది మాకు దిక్సూచి, మాకు ఆదర్శం. అలాంటి వ్యక్తి మీద మాట్లాడితే తప్పనిసరిగా కేసు రిజిస్టర్ చేయాలి. నువ్వు మహిళా భావంగా మాట్లాడలేవు. ఎంతసేపటి నీకు పాపులారిటీ పెరగాలి, నువ్వు సినిమా జీవితం ఏమని ఉండొచ్చు, కానీ నీకు పొలిటికల్ కల్చర్ రాలేదు. అది నడగారు మీరు చేయండి, లేకపోతే తప్పనిసరిగా కేసు రిజిస్టర్ చేయాలి, అపాలని చెప్పాలి. కేసు రిజిస్టర్ కాకపోతే అమిత్ షానే మాట్లాడుతుంటారు. అందుకు రాష్ట్ర పోలీస్ డీజీపీ గారు కూడా దీని మీద ఆలోచన చేయాలి, కమిషనర్ చేయాలి. తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కేసు రిజిస్టర్ అయి 10 సార్లు కోర్టుకు వస్తే ఇలాంటి భాషలో మార్పు వస్తుంది, సిస్టమ్ తెలుస్తుంది, దెబ్బ తగ్గుతుంది కదా. ఎవరికన్నా అర్థమయ్యేది. ఆమెకి ఇప్పటివరకు దెబ్బ తగ్గలే, పోలీసు కోర్టు చుట్టూ తిరగలే. ఒక శిక్షను ఆమె మీద అపవాదం వస్తే మాట తగ్గిస్తుంది. కాబట్టి కేసు రిజిస్టర్ చేయమన్నా తప్పనిసరిగా చేయాల్సిందే. మేము ఉండలేమే కాదు, రాహుల్ గాంధీ గారు దేశ మొత్తంలో 90% బడుగు బలైన వర్గాలు ఆయన వెనకాల ఉన్నారు, వాళ్ళందరినీ హత్య చేసింది. దీనికి తప్పనిసరిగా కేసు రిజిస్టర్ చేయాలని నేను డీజీపీ కమిషనర్ గారిని కోరుతున్నా. తప్పనిసరిగా చేయకపోతే మా అందరూ హత్య చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పాను, ఎందుకంటే తప్పనిసరిగా జరగాల్సిందే. అదేవిధంగా ఆయన ఏదైతే రంగనాథ్ గారు చాలా మంచి పని చేస్తున్నారు, ఎవ్రీబడి అప్రిషియేటింగ్. కానీ అట్ ది సేమ్ టైం ఏదైతే నీళ్ళ ప్రవాహాన్ని ఆపడానికి ఏదైతే బిల్డింగ్లు కట్టుకున్నాడో, ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు, అవన్నీ బాగానే. కానీ ఎక్కడెక్కడ ఏదైతే గరీబోలు చిన్న గరీబోలు ఉంటే వాళ్ళకి మాత్రం ఆల్టర్నేట్ గా 2 బెడ్రూమ్ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇవాళ ఒక దృష్టికి వచ్చింది. ఆఖరకు గ్రేవ్యార్డులో కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. గ్రేవ్యార్డు తీసేది మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, గ్రేవ్యార్డులను కూడా ప్రొటెక్ట్ చేయాలి. గ్రేవ్యార్డుల ఇల్లు మా అంబర్పేటలో గ్రేవ్యార్డులనే ఇల్లు కట్టుతున్నారు. నేను ఆమె కలుస్తా. గ్రేవ్యార్డ్ అనేది ఒక ప్రాధాన్యత. ఆడ కూడా మీరు ఇల్లు కడితే ఏ విధంగా ప్రవాహంలో నీళ్లు పోయేందుకు హైడ్రాక్ పెట్టిందో అదేవిధంగా నా రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారు ఏది కబ్రస్థాన్లో ఏదైతే గ్రేవ్యార్డ్ లో కూడా ఇల్లు కట్టని చూసే బాధ్యత మున్సిపల్ కమిషనర్ ఇస్తున్నా. వాళ్ళు తప్పనిసరిగా ఆపాలి, లేకపోతే వెళ్ళి అవుతుంది, లేదు గొడవ అవుతుంది. కనుక తప్పనిసరిగా గ్రేవ్యార్డ్ లో ఎవరు కూడా ఎంక్రోచ్మెంట్ చేయొద్దు అనేది నా ముఖ్యం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి సత్యనారాయణ ఏసీ థియేటర్లో అక్కినేని నాగార్జున ఉత్తరాంధ్ర ఫ్యాన్స్ అధ్యక్షులు మల్ల సురేంద్ర ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించినా సహించేది లేదని నందిగామ రూరల్ సిఐడి చవాన్ అన్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR ఛానల్.